వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును ప్రియాంక మృతి చెందడంతో హత్య నేరంగా మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో గతంలో నమోదు చేసిన బిఎన్ఎస్ సెక్షన్ 110ను తాజాగా బిఎన్ఎస్ సెక్షన్ 106గా మార్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ప్రియాంక మృతి ఘటనపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్ర, దాడి వెనుక ఉన్న కారణాలు వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రియాంక మృతి నేపథ్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇక ఈ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ రాజమహేంద్రవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఘటనకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఘటన ఎలా జరిగింది, దాడికి అసలు కారణం ఏంటి, నిందితుల పాత్ర ఎంతవరకు ఉంది, ఘటనకు సంబంధించి ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే హత్యాయత్నం కేసుగా ఉన్న కేసు ప్రియాంక మృతితో హత్య నేరంగా మారడంతో దర్యాప్తులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కోర్టు నిందితుల కస్టడీకి అనుమతినిస్తే విచారణ మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. మా బాధ ఏంటి, మేము ఏం కోరుకుంటున్నాము, ముద్దాయిలకి ఖచ్చితంగా మా అమ్మాయి ఏమైనా డెత్ జరిగితే ముద్దాయిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మా అభిప్రాయం చెప్పాము వాళ్ళకు. వాళ్ళు కూడా అదే పద్ధతిగా స్పందించి ఖచ్చితంగా మేము శిక్ష పడేలాగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ అన్ని అందుకొరకే ఇంత స్ట్రాంగ్గా చేశామని చెప్పారు. మాకు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గానే పనిచేస్తుందని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకుముందు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి లోపల. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా, ఏమైనా మేనేజ్ చేస్తారా ఏంటి, బయట నుంచి మాకేమైనా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి కొన్ని డౌట్లు ఉండేటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ పొరపాటు జరగదనే నమ్మకంతో మేము వెళ్తున్నాము. అయితే ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేయమని మేము మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము స్టేట్మెంట్ ఇచ్చాము సార్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము. అవును సార్. కాబట్టి ఇందులో ఎక్కడ మాకు అన్యాయం జరగకుండా సార్ వాళ్ళు అని హామీ ఇచ్చారు మాకు. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేలాగా మేము పనిచేస్తామని చెప్పి. పడకపోతే మాత్రం ఒకవేళ శిక్ష పడకుండా తప్పించే పరిస్థితులు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా